అవినాష్ రెడ్డి వైపు చూపిస్తుంటే ఇంకా కూడా మేము తప్పు చేయలేదు ఆ, దోషుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది కనుక వీళ్ళు ఇంత దుర్మార్గానికి బరితెగిస్తారు అని చెప్పి ఆయన ఊహించలేదండి. లేదంటే అదే రోజు వీళ్ళని అనుమానితులుగా చంద్రబాబు నాయుడు గారు భావించి ఉంటే ఆ రోజే పగడ్బందీగా ఇంకొక రకంగా ఉండేదేమో. కానీ వీళ్ళు ఇంత దుర్మార్గులు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేయించేసేంత దారుణానికి ఒడిగడతారని మళ్ళీ హత్య అది తీసుకుని చేయించి అది వచ్చి వేరే వాళ్ళ అవతల మీద నెట్టే పక్షాలు ప్రయత్నం మళ్ళీ. వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేసేస్తారు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అని ఊహించలేదండి ఎవరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. వాళ్ళు చేయించి దాన్ని రాజకీయంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కోసం నారాసుర రక్త చరిత్ర అని మీడియా సాక్షిగా విపరీతంగా ప్రచారం చేశారు. వారికున్న సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఆస్థాన పత్రికలో కానీ విపరీతంగా ప్రచారం చేయించారు. దాన్ని ఉపయోగించుకుని అదొక సానుభూతిగా చూపించి దాని తర్వాత కోడికత్తి డ్రామా ఆడి మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా అధికారులను ఉపయోగించుకుని ఆ రోజు చేయడం అన్నది ప్రపంచం అంటే తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారండి. అంటే మీరు కోర్టుల్ని తప్పుదోవ పట్టించడానికి ఎన్నో రకాలు చేస్తున్నారు, అలాగే పోలీసు అధికారులని భయపెట్టో మభ్యపెట్టో ఇంకొక రకంగానో వాళ్ళని అడ్డుకున్నారు. ప్రజలను అయితే అడ్డుకోలేరు కదండి. ప్రజా కోర్టులో అయితే ఇందాక మన లాయర్ గారు అన్నట్టు ప్రజా కోర్టులో తీర్పు వచ్చేసింది, మీరే దోషులని ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ద్వారా ఓటు అనే ఆయుధం ద్వారా మిమ్మల్ని దించేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ చనిపోతే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి గొడ్డలతో నరికి చంపారు అని చెప్పారండి. గొడ్డలతో చంపారా లేదంటే బ్లేడ్ తో చంపారా ఆయనకి ఎలా తెలుసండి? ఏదో పక్క నుండి చూసినట్టు అలా ఎలా చెప్పగలిగారు? అప్పటికి విచారణ కూడా జరగలేదు. అసలు దేంతో ఏ ఆయుధం వాడి ఆయన్ని చంపబడ్డారు అన్నది తెలియలేదు. మరి పర్టికులర్ గా గొడ్డలి అని ఆయన ఎందుకు వాడారండి జగన్మోహన్ రెడ్డి గారు? దాని తర్వాత సాక్షుల్ని ఏ విధంగా వాళ్ళు ప్రలోభ పెట్టాలని చూశారు? దస్తగిరి అప్రూవల్ గా మారిపోతే జైల్లో ఉంటే 20 కోట్ల రూపాయలు వీళ్ళు వచ్చి బేరమాడతారా? వీళ్ళకి ఏంటి అతనికి డబ్బులు ఇవ్వజూపుతారా? శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి అది వైద్య శిబిరం నిర్వహిస్తానని చెప్పి వంక పెట్టుకుని జైల్లోకి వెళ్ళి దస్తగిరి దగ్గరికి వెళ్ళి 20 కోట్ల రూపాయలు నువ్వు తీసుకో, మా వైపు సాక్ష్యం ఇవ్వని చెప్పి మభ్యపెడతారా? ఆ రోజు హత్య జరిగిన రోజు సిఐ రాజు అనే వ్యక్తి నేను దీనికి ఆధారాలు మీ తప్పుడు ఆధారాలతో నేను కేసు ఫైల్ చేయనని అతను చెప్పినందుకు అతన్ని భయపెట్టి బెదిరించి వాళ్ళకు తగ్గట్టు కేసు రాయించుకున్నారు ఆ రోజు. దాని తర్వాత వచ్చిన రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏఎస్ఐ ఇంట్లో విచారణ ఏంటండి? అదేమైనా పోలీస్ స్టేషనా లేకపోతే ఇంకెక్కడన్నా విచారణ చేయాలి కదా? ఏఎస్ఐ ఇంట్లో విచారణ చేయడం ఏంటి? సాక్షులందరినీ తీసుకుని వచ్చి మీకు అనుకూలంగా మీరు రాసేసుకుని వాళ్ళతో బెదిరించి వాళ్ళతో సైన్లు పెట్టించుకున్నారు. ఇవన్నీ సరిపోక సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా కేసు నమోదు చేశారు. అంటే మీకు ఎవరైనా నిజాలు బయటకు తీస్తుంటే వాళ్ళ మీద ఏదో కేసు మీరు నమోదు చేస్తారనమాట. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే అండి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం. మనం అసలు ఇంతకు వరకు కూడా దేశంలో ఎన్నో కేసులు జరిగినాయి, కానీ సిబిఐ అధికారుల మీదే తిరిగి కేసులు పెట్టింది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అలాగే కానీ సిబిఐ అధికారులు కూడా అరెస్టు చేయలేకపోయారంటే సరే ప్రభుత్వం సహకరించలేదు, సెంట్రల్ ఫోర్స్ సాయం తీసుకొనైనా సరే అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది. మరి ఇటువంటి చిన్న చిన్న వ్యక్తుల గురించి లేదంటే ఇటువంటి వారి గురించి భయపడితే సిబిఐకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? ఆ రోజున సిబిఐ అంటే దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ. అదే సార్, నేను అదే చెప్పబోతున్నాను. సిబిఐ దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ సిబిఐ కంటూ ఇక్కడ ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళకంటూ స్టాఫ్ ఉండరండి. ఏదైతే ఇక్కడ లోకల్ పోలీస్ ఉంటారో లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళు అరెస్ట్ చేయడానికి పైనుంచి అధికారులు వస్తారు తప్ప సిబిఐకి అక్కడి నుంచి అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని దించేది ఉండదు. కాబట్టి లోకల్ పోలీసు లోకల్ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలి. ఇక్కడున్న లోకల్ పోలీసు